Hi to all. Welcome to Rise Pragyaya classes. 20th జనవరిన ఏపీఆర్సెట్ 2024-25 కి సంబంధించి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే నైట్ అయితే రిలీజ్ చేశారండి. సో దీనికి సంబంధించి మనము కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో కామన్ గా వచ్చే డౌట్స్ ఏంటి, ఓకేనా, మనం ఎర్లియర్ వీడియోలో కూడా ఏమేం రెడీగా పెట్టుకోవాలి, ఏ సర్టిఫికేట్స్ కావాలి అనేది మొత్తం కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? అదే విధంగా ఇక్కడ క్లియర్ గా మనకి ఏవేమి పాయింట్స్ అయితే ఇచ్చారో వాటి గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్స్ట్రక్షన్స్ చూద్దామండి. ఇన్స్ట్రక్షన్స్ టు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. సో ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం మనము. ఇన్స్ట్రక్షన్స్ చూడండి. క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ఇంటర్వ్యూ ఆఫ్ ఏపీఆర్సెట్ 2024-25 హ్యావ్ టు వెరిఫై దేర్ వెన్యూ డేట్స్ ఫర్ ద ఇంటర్వ్యూ ఇన్ ద వెబ్సైట్. ఓకేనా? సో ఏ యూనివర్సిటీలో ఇంటర్వ్యూ జరుగుతుంది, ఏ రోజున జరుగుతుంది అని చెప్పి వెరిఫై చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఎక్కువ అప్లికేషన్స్ ఫార్మసీ, మేనేజ్మెంట్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, ఓకేనా, కామర్స్, వీటికి ఎక్కువ అప్లికేషన్స్ వచ్చున్నాయి కాబట్టి ఇటువంటి మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 2 days 3 days ఆల్మోస్ట్ 4-5 days కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ రోజున అండ్ ఏ యూనివర్సిటీలో జరుగుతుందో మీరు క్లారిటీగా చూసుకోవాలి. సార్ మాకు ఇంకా ఎటువంటి కాల్ లెటర్స్ రాలేదు సార్. వస్తాయి మీ మెయిల్కి కానీ, లేకపోతే మోస్ట్లీ మీ మెయిల్కి అయితే కాల్ లెటర్స్ అయితే వస్తాయి అండ్ ఇంటిమేషన్ అయితే వస్తుంది. ఓకేనా? సో కాల్ లెటర్స్ అంటే మరీ మనం ఒక పీడిఎఫ్ లాగా ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఒక మెయిల్, ఒక ఇన్ఫర్మేషన్ మెయిల్ అయితే కంపల్సరీగా పంపిస్తారు. ఓకేనా? అదేవిధంగా candidates qualified for more than one subject and in case of any clash in interview dates shall inform the same to the convener APRSET immediately through mail. ఓకేనా? సో ఎవరైనా సరే 2 subjects లో ఎగ్జామ్స్ రాసి 2 క్వాలిఫై అయ్యి, ఓకేనా, ఇప్పుడు కొంతమంది ఉంటారు చూడండి, సైన్స్ లో హ్యుమానిటీస్ లో రెండిట్లో రాస్తారనమాట. అంటే వాళ్ళకి డ్యూయల్ పీజీ ఉంటుంది, డ్యూయల్ పీజీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు రెండిట్లో కూడా అప్లై చేసుకుంటారు, 2 క్వాలిఫై అయ్యి ఉంటారు. ఓకేనా? ఒకవేళ ఏదైనా క్లాష్ వస్తే, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ అనేది మీకు ఆంధ్ర యూనివర్సిటీలో జరిగి అదే రోజున సోషియాలజీలో పద్మావతి యూనివర్సిటీలో జరుగుతుంది అనుకోండి, ఏదైనా క్లాష్ వస్తుంది అని అనుకుంటే మీకు తెలిసిన వెంటనే మీరేం చేయాలి? మెయిల్ చేసేసేయాలి, కన్వీనర్ కి మెయిల్ చేసేసేయాలి. సో అండ్ సో రీజన్, ఓకేనా, సో నాకు ఇంటర్వ్యూ డేట్స్ క్లాష్ అవుతున్నాయి అని చెప్పి మెయిల్ చేస్తే వాళ్ళు నెసరీ స్టెప్స్ అనేవేవో తీసుకుంటారన్నమాట. నెక్స్ట్, qualified candidates have to attend the interview at the specified university on the specified date only. ఓకేనా? సో మనకి డేట్ ఇచ్చిన రోజు మనం ఏ యూనివర్సిటీకి అయితే మనకు అలాట్ చేస్తుంటారో మన సబ్జెక్ట్ ని, ఆ యూనివర్సిటీకి మనం వెళ్ళాలి. ఓకేనా? ఇంకా కావాల్సిన సర్టిఫికేట్స్ చూడండి, వీటి గురించి మనం ప్రీవియస్ క్లాస్ లో అయితే డిస్కస్ చేసుకొని ఉన్నాము. ఓకేనా? ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఒరిజినల్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ విచ్ మీన్స్ పీజీ డిగ్రీ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకొని పోవాలి. ఓకేనా? రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్క్స్ లిస్ట్ ని ప్రొవైడ్ చేస్తే చాలు. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ సెమిస్టర్ మార్క్స్ లిస్ట్ ని ప్రొవైడ్ చేస్తే చాలు. కానీ మీరు జాయిన్ అయ్యేటప్పటికి మీరు మీ ఒరిజినల్ డిగ్రీని తీసుకొని ఉండాలన్నమాట. ఓకేనా? సో ఒరిజినల్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ని మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఫైనల్ ఇయర్ లో ఉండే వాళ్ళకి మాత్రం ఈ రూల్ అనమాట. సో ఫైనల్ ఇయర్ లో ఉండే వాళ్ళు వెరిఫికేషన్ కోసము మీ 3 సెమిస్టర్స్ ఉంటాయి కదా, ఈ 3 సెమిస్టర్ కి సంబంధించిన మార్క్స్ లిస్ట్ తీసుకెళ్తే చాలు. ఓకేనా? అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అప్పుడు మాత్రం మీరు ఏం చేయాలి? ఒరిజినల్ డిగ్రీని, ఒరిజినల్ సర్టిఫికేట్ ని ఆ కన్సర్న్ యూనివర్సిటీకి మీరు ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? అదే విధంగా మనం ఇంతకు ముందు చెప్పుకున్న టాపిక్స్ అన్ని కూడా, ఇంతకు ముందు ఏవైతే మనం సర్టిఫికేట్స్ అవసరం అని అంటామో అవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళండి. ఓకేనా? నెక్స్ట్, రీసెర్చ్ ప్రపోజల్ ఆఫ్ ద కన్సర్న్ సబ్జెక్ట్. ఓకేనా? సో ఇప్పటికి మనము లాస్ట్ వీడియో మనం December 19th అప్లోడ్ చేసామండి. అప్పటి నుంచి మనల్ని చాలా మంది కాంటాక్ట్ అవుతూ ఉన్నారు ప్రపోజల్స్ రాసిమ్మని. ఓకేనా? సో ప్రపోజల్స్ రాసిమ్మని కొంతమంది కాంటాక్ట్ అవుతున్నారు, మేము రాసుకున్న ప్రపోజల్ ఎలా ఉందో చూడమని కొంతమంది కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. ఓకేనా? సో మనము ప్రపోజల్స్ అనేవి కేవలం 14 సబ్జెక్ట్స్ లో మాత్రమే ఇస్తున్నామండి. దీనికి సంబంధించిన లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను. అదే విధంగా మన వాట్సాప్ గ్రూప్ లో కూడా మనం అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా? సో చాలా మంది ఆల్మోస్ట్ 60 మెంబర్స్ దాకా అయితే మేము ప్రపోజల్స్ రాసిచ్చాము. ఓకేనా? సో ఇప్పుడేంటి, సో ఇప్పుడు మనకి టైం తక్కువగా ఉంది, డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి సో ఫ్రీ ప్రపోజల్స్ అనేవి మనం ఆఫ్ చేసేసామండి. ఓకేనా? ఒకవేళ మీకు కావాలనుకుంటే, గైడెన్స్ కావాలనుకుంటే మీరు డ్రాఫ్ట్ తీసుకొని వస్తే దాన్ని మేము డెవలప్ చేస్తాం. ఓకేనా? ఎందుకంటే మమ్మల్ని కాంటాక్ట్ అయిన వాళ్ళకి ఇంకా మేము చాలా వరకు కూడా ప్రపోజల్స్ ఇవ్వాల్సి ఉంది, వాళ్ళకి కూడా
మనం ఒక 2-3 డేస్ లోపల ప్రపోజల్స్ అనేవన్నీ కూడా డెలివరీ చేసేస్తాం. నెక్స్ట్ చూడండి, రీసెర్చ్ పబ్లికేషన్స్. సో ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు రీసెర్చ్ పబ్లికేషన్స్ అనేవి ఎవరికి యూజ్ అవుతాయి ఎక్కువగా? సో ఎవరికి ఎక్కువగా వెయిటేజ్ ఉంటుంది అంటే పార్ట్ టైమ్ లో పిహెచ్డి చేయాలి అనుకునే వాళ్ళకి రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉంటే వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా? సో ఫుల్ టైం వాళ్ళకన్నా పార్ట్ టైమ్ లో పిహెచ్డి చేయాలనుకునే వాళ్ళకి రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? ఏదైనా పాస్ట్ లో మీకు అంటే పాస్ట్ లో మీరు ఏదైనా రీసెర్చ్ పబ్లికేషన్ చేసి, ఓకేనా, సో దాన్ని మీరు పెట్టడం మర్చిపోయి ఉంటే, దాన్ని మీరు తీసుకోవడం మర్చిపోయి ఉంటే ఒకసారి దాన్ని రిట్రై చేయండి. ఓకేనా? ఏ విధంగా రిట్రై చేయాలో తెలియకపోతే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయినట్లయితే మేము ఒకసారి మీకు ట్రై చేసి చెప్తాము. ఓకేనా? సో క్యాండిడేట్ షుడ్ అటెండ్ ఇంటర్వ్యూ ఆన్ దేర్ ఓన్, నో టీఆర్డిఏ ప్రొవైడెడ్. ఓకేనా అండి? సో ఇవి ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా? సో సింపుల్ గా ఏమేమి తీసుకొని వెళ్ళాలి, ఓకేనా, ఏ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది, ఓకేనా, ఏమన్నా క్లాషెస్ వస్తే మాకు మెయిల్ చేయండి అని చెప్పారు వీళ్ళు. ఓకేనా? అదేవిధంగా ఒక్కసారి షెడ్యూల్ చూద్దాం. సో చూడండి, షెడ్యూల్ మనకి ఎన్ని యూనివర్సిటీస్ లో? ఆచార్య నాగార్జున యూనివర్సిటీస్ లో జరుగుతుంది, ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతుంది, జేఎన్టీయు అనంతపూర్ లో జరుగుతుందండి, నెక్స్ట్ జేఎన్టీయు కాకినాడ, పద్మావతి, ఓకేనా, ఎస్వి యూనివర్సిటీలో జరుగుతుంది. సో ఈ 6 యూనివర్సిటీస్ లో మనకి ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయండి. ఓకేనా? సో ఒక్కసారి మీరు సబ్జెక్ట్ వైజ్ చూసుకోండి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏ సబ్జెక్ట్ ఏ రోజు జరుగుతుంది, ఎన్ని డేస్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది. సో చూడండి, ఆర్కియాలజీ 2వ తేదీ జరుగుతుంది, ఫిబ్రవరి 2వ తేదీ, ఒక్కరోజే జరుగుతుంది, 3 స్టూడెంట్స్. ఓకేనా? ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా చెక్ చేసుకోండి. సో మనకి సంబంధించి కామర్స్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతుందండి, 2వ తేదీ 3వ తేదీ జరుగుతుంది, 2 డేస్ జరుగుతుంది. ఓకేనా? సో 68 మెంబర్స్ అపియర్ అవుతారు. ఓకేనా? సార్ మాకు 2వ తేదీ 3వ తేదీ ఎలా తెలుస్తుంది? మీకు మెయిల్ వచ్చేస్తుంది, మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అదే విధంగా ఆంధ్ర యూనివర్సిటీ. సో చూడండి, ఆంధ్ర యూనివర్సిటీలో మనకి సంబంధించి టూరిజం మేనేజ్మెంట్, ఫార్మసీ. చూడండి, టూరిజం మేనేజ్మెంట్ 2వ తేదీ జరుగుతుంది. ఓకేనా? 5 మెంబర్సే ఉన్నారు, నెంబర్ ఆఫ్ డేస్ 1 డే. అదేవిధంగా ఫార్మసీకి సంబంధించి 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరుగుతుందండి. ఎందుకంటే ఫార్మసీలో అప్లికెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు, పాస్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఓకేనా? సో 239 మెంబర్స్ అపేర్ అవుతారు అనమాట. ఓకేనా? ఎన్ని డేస్ జరుగుతుంది? 5 డేస్ జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, జేఎన్టీయు అనంతపూర్. ఇక్కడ మనకి సంబంధించి ఎకనామిక్స్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకేనా? సో కంప్యూటర్ సైన్స్ రెండింటిని కంబైన్ చేసినట్లయితే ఆల్మోస్ట్ మనకి 300 మెంబర్స్ వరకు ఉన్నారు. ఓకేనా? సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మనకి 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరుగుతుంది. కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఎంసీఏ వాళ్ళకి సంబంధించి 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరుగుతుంది. ఓకేనా? అండ్ మేనేజ్మెంట్, ఎకనామిక్స్. సో ఆఫ్టర్ ఫార్మసీ మేనేజ్మెంట్ లో ఎక్కువ మంది అప్లికెంట్స్ ఉన్నారు. ఓకేనా? 187 మెంబర్స్ ఉన్నారు, 5 డేస్ జరుగుతుంది. ఎకనామిక్స్ లో 39 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? 1 డే జరుగుతుంది. 4th డేట్స్ చూసుకోండి మీరు. ఈ విధంగా మీరు ఏ యూనివర్సిటీస్ కి అయితే వెళ్ళాలో క్లియర్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేసేస్తున్నారు. ఓకేనా? ఏపీఆర్సెట్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఆ షెడ్యూల్ ని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ రోజున మాత్రమే ఆ యూనివర్సిటీస్ కి మాత్రమే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్లాలని చెప్పానో అవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళండి. ఓకేనా? ఇప్పటికీ ఏదన్నా మీకు ప్రపోజల్స్ కావాలన్నా, ప్రపోజల్స్ కి సంబంధించిన గైడెన్స్ కావాలన్నా మమ్మల్ని వెంటనే కాంటాక్ట్ అవ్వండి. సో మేమైతే మీకు 2 or 3 డేస్ లోనే డెలివరీ ఇచ్చేస్తాము. ఓకేనా?